ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. గడిచిన వారం కొంత చూసాం మనం. ఈ వారం దాన్ని కంటిన్యూషన్ గా ముందుకు వెళదాం. దీనిలో మొట్టమొదటి అంశం ఏంటంటే, ప్రతి అవయవము మన శరీరమునకు ఎలాగైతే ప్రాముఖ్యమైందో అలాగే సంఘంలో కూడా ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుకు ప్రాముఖ్యమైన వారే. హల్లెలూయా. అనుకున్నాం, కాళ్ళు బాగుంటే, చేతులు బాగుంటే, నోరు బాగుంటే, పొట్ట బాగుంటే చాలు అనుకుంటే సరిపోయిందా? చెప్పండి. కళ్ళు చూపు మందగిస్తే అంత బాధపడతాము, అవునా కాదా? అలాగే ఏదైనా సరే నోరు కొంచెం వంకర తిరిగిందా ఎంత బాధపడతాము. అనుకుందాం, శరీరంలో అవయవం ఏదైనా ఒక్కటి సరిగ్గా పనిచేయట్లేదంటే ఎంత బాధపడతాము. కన్నే కదా అని సైలెంట్ అయిపోతామా? చెవే కదా అని చెప్పి ఆ సమస్యను అంతే వదిలేస్తామా? చివరికి ఏలు నొప్పి వచ్చి, ఒక్క ఏలు నొప్పి వచ్చి ఆ ఏలు నొప్పి ఎక్కువ కాలం ఉన్నా కూడా మనం విడిచిపెట్టాం, అవునా కాదా? వెంటనే వైద్యుని సంప్రదిస్తాం, అవునా కాదా? అంటే చూడండి, మన శరీరంలో మనకు కలిగిన దేవుడు ఇచ్చిన ప్రతి అవయవము కూడా మనం ఎంత ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటాం. సంగమా, ఈ రోజున ఈ సంఘంలో కూడా ప్రతి అవయవము కూడా క్రీస్తు శరీరంలో భాగమని గుర్తించండి. హల్లెలూయా. ఒకవేళ సేవకులకు మీరు ప్రాముఖ్యమైన వారు కాకపోవచ్చు, మీ తోటి ఆత్మీయులకు మీరు ప్రాముఖ్యమైన వారు కాకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులకు మీరు ప్రాముఖ్యమైన వారు కాకపోవచ్చు, మీ ఇరుగు పొరుగు వారికి మీరు ప్రాముఖ్యమైన వారు కాకపోవచ్చు. ఈ రోజున ఆశతో దేవుని సన్నిధానంలోకి వచ్చిన మీ అందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ కూడా నాకు ప్రాముఖ్యమైన వారే. హల్లెలూయా. ఒక మనిషికి తన శరీరంలో ప్రతి అవయవము కూడా ఎంత ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటాడో అలాగే క్రీస్తు ఇదిగో తన శరీరమైనటువంటి సంఘములో అనేక అవయవాలైన మీరందరూ కూడా క్రీస్తుకు ప్రాముఖ్యమైన వారే. హల్లెలూయా. కనుక ఏ ఒక్కరు కూడా కృంగిపోవాల్సిన పని లేదు, ఏ ఒక్కరు కూడా దిగులు పడవలసిన పని లేదు, ఏ ఒక్కరు కూడా చింతించవలసిన పని లేదు. మిమ్మల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని యేసయ్య దృష్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ మాట అంటున్నాడు, ఎలాగైతే అవయవములన్నీ కూడా అనేకమైనవంట, అనేకమైన అవయవాలన్నీ కూడా ఎలా అమర్చబడి అంట? ఒక్క శరీరంగా అమర్చబడి. ఆ శరీరం ఏంటంట? క్రీస్తు. హల్లెలూయా. చూడండి, పౌలు ఎంతో మర్మాన్ని చెప్తున్నాడు. ఈ రోజున కృంగుదలలో వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజున ఆవేదనతో వచ్చిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజున ఇదిగో నిస్సహాయ నిస్పృహలతో వచ్చిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మనుషులు దృష్టించట్లేదా? మిమ్మల్ని సేవకులు దృష్టించట్లేదా? మిమ్మల్ని విశ్వాసులు దృష్టించట్లేదా? మిమ్మల్ని మీ ఇంటి వారు లెక్కలోకి తీసుకున్నట్లేదా? ఇదిగో మీరు నా లెక్కలో ఉన్నారని ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కనుక సంగమా భయపడవద్దు, కనుక సంగమా దిగులు చెందవద్దు, కనుక సంగమా కృంగిపోవద్దు. మీ ప్రభువు మీ చెంతనున్నాడు. హల్లెలూయా. ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ చిన్నవాడి ప్రాముఖ్యం కాదు, ఇక్కడ చన్నీళ్ళు ప్రాముఖ్యం కాదు. అంటే ఆ చిన్న కార్యం మన దృష్టిలో మంచినీళ్ళు ఏం పెద్ద కార్యం కాదు, అవునా కాదా? కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, ప్రభు ప్రేమను బట్టి నువ్వు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా అది ఆయన లెక్కలో రాయబడి ఉంటుందంట. హల్లెలూయా. చూడండి, ఇంత చిన్నదాన్నే ప్రభు దృష్టిస్తూ ఉంటే మరి ఇటువంటి పెద్దదాన్ని ప్రభు దృష్టించడా? ఆయన అవయవంగా ఉన్న మనం, ఆయన రక్షణ పాత్రలు చేతపుచ్చుకున్న మనల్ని, ఆయన రక్షణ పాత్రలు చేతపుచ్చుకున్న రక్షణ అనుభవంలో నడుస్తున్న మనల్ని ప్రభు మర్చిపోతాడా?
హల్లెలూయా. దారిని పోయే ఒక చిన్నవాడికి చిన్న గిన్నెడు నీళ్ళు ఇస్తేనే గుర్తుపెట్టుకుంటానంటున్నాడు. మరి అలాంటప్పుడు మనల్ని మర్చిపోయేవాడు మన ప్రభు. హల్లెలూయా. కానీ వెంటనే మనకి ఏమొస్తుందో తెలుసా? మనకు కలిగిన బాధలు, ఇరుకులు, ప్రభువు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. ఈ మాట అనగానే నాకేం జ్ఞాపకం వస్తుందంటే, ఇదిగో కీర్తనాకాండ ఉద్దేశించి అన్యజనులు మాట్లాడిన మాటను కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో చెప్తాడు. వారి దేవుడు వారికి ఏమాయనో, వారికి ఏమి చేసనో, వారి దేవుడు ఏమాయనో అని వాళ్ళు అంటున్నారయ్యా నన్ను అని చెప్పి ప్రార్థనకు సమీపించినప్పుడు కీర్తనాకారుడు వాపోతాడు. ఈ రోజున మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు, హల్లెలూయా. నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, హల్లెలూయా. మీరు నా దృష్టిలో ఉన్నారు, హల్లెలూయా. ఎందుకో తెలుసా? సంఘానికి నేను శిరస్సై ఉన్నాను. ఎదుగో ఆ శిరస్సు అనబడినటువంటి దానికి మీరు అవయవాలు, అనేక అవయవాలమైన మీరు ఒక శరీరంగా అమర్చబడ్డారు. ఎదుగో ఆ ఏ ఒక్క అవయవము కూడా నాకు బలహీనమైనది కాదు, ప్రతి అవయవము కూడా నాకు ప్రాముఖ్యమైనదే, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చిన్నవారం లేదు, పెద్దవారం లేదు, లేని వారం లేదు, ఉన్నతమైన వారం లేదు, దరిద్రులని లేదు, గనులని లేదు, ఆధిక్యత కలిగిన వారం లేదు, ఘనహీనులని లేదు. ప్రభు దృష్టిలో అందరూ సమానులే, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ అటువంటి ఉద్దేశంతో వచ్చావేమో, అటువంటి తలంపుతో వచ్చావేమో, ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా దృష్టిలో ఉన్నావు, హల్లెలూయా. ఈ రోజున నువ్వు యేసయ్యను తెలుసుకున్నావని దేవుని సన్నిధికి వచ్చావేమో, ఈ రోజున నిన్ను కూడా యేసయ్య గమనిస్తూ ఉన్నాడు, హల్లెలూయా. ఏ ఉద్దేశంతో వచ్చావో, ఏ అవసరం కొరకు వచ్చావో, ఏ ఆశీర్వాదం కొరకు వచ్చావో, ఏ స్థితిలో ఎదుగుట కొరకు వచ్చావో, అది ఇదిగో వచ్చిన వాడు నిన్ను చూస్తున్నాడు, హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాక్యం అంటుంది కదా, ఇదిగో మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ మన దేవుడు దేన్ని చూస్తాడా అంటే అంతరంగాన్ని చూచే దేవుడు, హల్లెలూయా. ఈ రోజున అంతరంగాన్ని చూచేవాని సముఖంలో నువ్వు ఉన్నావు సంగమా. కనుక నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు. ఇదిగో దేవుడు నీతో అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, హల్లెలూయా. అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మీరు రిఫరెన్స్ రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, పౌలు ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనం చెప్తున్నాడు, హల్లెలూయా. 1 నుంచి 3వ వచనం వరకు ఒక రకమైనటువంటి వందనం, అలాగే 6, 7 వచనాల్లో ఒకటి, 8వ వచనంలో ఒకటి, 11వ వచనంలో, ఇలా భాగాలుగా చేసి అందరినీ, క్రొత్త వారినే కానీ పాత వారినే కానీ, ఆత్మీయులనే కానీ అన్యజనులనే కానీ, ఇదిగో తనతో ఉన్నవారినే కానీ తనకు దూరంగా ఉన్నవారినే కానీ, తనకు సహకరించే వారినే కానీ, తన సహకారం నుంచి ఎడబాసిన వారినే కానీ, అందరికీ కూడా ఎలా చెప్తున్నాడు అంటే వందనాలు చెప్తున్నాడు, హల్లెలూయా. ఈ అనుభవం ఉందా మన జీవితాల్లో? నచ్చిన వారికి వందనాలు చెప్తాం, నచ్చని వారికి ఏం చేస్తాం చెప్పండి? ఎడమొహం పెడమొహంగా వెళ్ళిపోతాం. మీరు అన్నారు కదా, అక్కడ నుంచి వందనాలు చెప్తే అయిపోయిందా అని. మరి అక్కడ పౌలు చెప్తున్నాడు, ప్రతి పత్రిక, పౌలు రాసిన ప్రతి పత్రిక గమనించినట్లయితే పత్రిక చివరి భాగంలో ఏ సంఘంలో అయితే కూడుకున్నాడో, ఏ కుటుంబంలో అయితే కూడుకున్నాడో, ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో చెరను అనుభవిస్తూ చెరసాల్లో ఉన్నాడో, ఆ పరిస్థితుల్లో అదిగో సహకరించిన సహకారులుగా ఉండి ఆయన లేకపోతున్నప్పటికీ ఆ పరిచర్ను కొనసాగిస్తున్న అందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్పే అనుభవం పౌలుకు ఉంది, హల్లెలూయా. దావీదు రాజైన తర్వాత దావీదుకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. ఆలోచన చొప్పున దావీదు ఏం చేశాడంటే, సౌలు పనివారులో ఒక పనివాడైనటువంటి సిబాని అక్కడ పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ సౌలు ఇంటి వారిలో ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే సౌలు ఇంటి వారి పరిస్థితి మారిపోయింది, దావీదు పరిస్థితి మారిపోయింది. ఓళ్ళు బళ్ళు అయిపోయింది, మనందరికీ తెలుసు, అవునా కదా?
గొర్రెల కాపరి అయినటువంటి వాడేమో సింహాసనం ఎక్కాడు, మొట్టమొదటి రాజుగా అభిషేకించిన వాడేమో చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత తన కుటుంబం కూడా ఏమైపోయిందో తెలియదా, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి దావీదంట ఒక రోజు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు జ్ఞాపకం చేసుకున్న అంశాన్ని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుడే కారణం. కనుక ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను ఒకటి మర్చిపోకూడదు. అదేంటంటే ఇదిగో ఈ సమయంలో సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారేమో, ఇంత బతికినటువంటి ఆ కుటుంబం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో ఆ పరిస్థితిలో నా కుటుంబాన్ని నేను ఆదరించాలి అని దావీదుకు ఒక ఆలోచన కలిగిందంట. హల్లెలూయా. ఈ రోజున సంగమా నువ్వు రక్షించబడ్డావు, సంగమా నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్నావు, సంగమా నువ్వు క్రమంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, సంగమా నువ్వు దేవుని సన్నిధిలో దేవుని అభిషేకాన్ని పొందుకునే కృపావరాన్ని తలాంతుని కలిగి ప్రభు మహిమార్థమై వాడుతున్న దానవుగా ఉన్నావు. కానీ నీ తోటి అవయవమైన ఒక అవయవం, నీ తోటి జతి పనివారైనటువంటి దేవుని పంట పొలంలో జతి పనివారైనటువంటి ఒక పనివాడు ఇదిగో కృంగిపోయాడు, జారిపోయారు, ఇదిగో ఆగిపోయారు. ఈ రోజున మరి ఒక అవయవంగా ఆ అవయవం కొరకు నీ ప్రయాస ఎక్కడ? ఆ అవయవం కొరకు నువ్వెంత వరకు ప్రయాస పడుతున్నావు? వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. మనుషులంగా మన ప్రయాస ఏదో ఒక సందర్భంలో నిష్ప్రయోజనమైనదిగా వ్యర్థమైనదిగా అయిపోతుంది. కానీ ప్రభువునందు మన ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రభువునందు మీ ప్రయాస ఏదయ్యా అంటే ఇదిగో నీ తోటి అవయవమైనటువంటి ఒక అవయవం ఇక్కడ కనపడలేదు. ఆ అవయవానికి ఎవరు ఉత్తరవాదులయ్యా అంటే మనమే. హల్లెలూయా. మరి విలువ కలిగిన నీవు ఇదిగో నీ తోటి ఆత్మ కూడా దేవుని సన్నిధిలో విలువైనదే. ఆత్మను బట్టి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. మరి ఆ విలువ మనం గుర్తిస్తున్నామా? ఆ విలువ మనం గుర్తిస్తున్నామా? ఇక్కడ అదే మాట అంటున్నాడు దావీదు. అది గుర్తించాడు దావీదు. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో ముందు ఉన్నటువంటి వారు కూడా నన్ను బాగానే చూశారు, కానీ మధ్యలో దురాత్మ వారిని పాడు చేసింది అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సహాయకుడిని పిలిపించాడంట. పిలిపించి అన్నాడంట, అరే నాయనా, ఇదిగో నీ యజమాని ఇంటి వారిలో ఎవరైనా ఉన్నారా శేషంగా ఈ సమయంలో? నాకైతే తెలియట్లేదు. ఒకవేళ నీ యజమాని ఇంటి వారిలో శేషంగా ఎవరైనా ఉన్నట్లయితే నాకు ఆ వర్తమానం ఇవ్వు, నేను వారిని తీసుకొచ్చి ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలో వారికి కూడా పాలు పంపులు ఇవ్వాలని ఆశపడుతున్నాను అన్నాడంట. హల్లెలూయా. నేను చెప్తాను, మీరు చెప్తారు, మేము ఈ వారం ఈ నెలలో అస్సలు మానలేదండి మందిరం, ఈ సంవత్సరంలో ఒక్క వారం మానలేదండి. ఎస్, దీని నుంచి నువ్వు నేను తీర్పులో తప్పించబడ్డాం సంగమా, సంతోషమే, తీర్పులో తప్పించబడ్డాం మనందరం. కానీ అదే తీర్పులో దేవుడు అడుగుతాడు, నువ్వు క్రమంగా ప్రతి సంవత్సరం అంతా వచ్చావు 52 వారాలు, నువ్వు క్రమంగా ప్రతి మాసం వచ్చావు నువ్వు దేవుని సన్నిధికి, మరి నీ తోటి అవయవమైనటువంటి నా కుమారుడు నా కుమార్తె రాలేదే, మరి వారి గురించి నువ్వు ఏమన్నా అజ పట్టించుకున్నావా? ఈ విషయంలో నువ్వు లెక్కప్ప చెప్పమంటే నీ లెక్క ఎక్కడ సంగమా? నీ లెక్క ఎక్కడ? ఒక యజమానుడంట దేశాంతరం వెళుతూ తనకు కలిగినటువంటి పనివారి కంట తలాంతులు ఇచ్చి వెళ్ళాడంట. తనకు కలిగినటువంటి ఆశీర్వాదాన్ని తాను దేశాంతరం వెళుతూ ఎవరికి ఇచ్చాడంట? తన పనివారికి ఇచ్చాడంట. హల్లెలూయా. ఒకరికి 5 తలాంతులు ఇచ్చారు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చారు, ఒకరికి 1 తలాంతు ఇచ్చారు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయారు ఇచ్చి బాధ్యతలు అప్పగించి. మరలా నేను కొంత సమయానికి వస్తానని చెప్పాడంట. ఈ లోపు ఈ కొత్త సమయంలో ఎవరికి తగ్గ ప్రయాసలు వారు పడ్డారు. ఒక రోజు రానే వచ్చింది. ఆ రానే వచ్చిన రోజున మరలా యజమానుడు వచ్చాడంట. వచ్చినప్పుడు ఇదిగో తనకు కలిగినటువంటి వాటిని ఇచ్చి బాధ్యత అప్పచెప్పిన వారిని పిలిచాడంట. వాళ్ళు కూడా వచ్చారంట పద్ధతిగా. వచ్చినప్పుడు ఇప్పుడు అడుగుతున్నాడంట, నా దాసుడా, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు వాటిని అంటే, ఇదిగో నా యజమానుడా, నువ్వు 5 తలాంతులు నన్ను ప్రేమించి ఇచ్చావు, నా మీద నమ్మకత్వంతో ఇచ్చావు. ఇదిగో ఈ 5 తలాంతులను నాకు కలిగిన సామర్థ్యాన్ని బట్టి ఇదిగో నేను వీటిని 10 చేశాను. ఇదిగో నువ్వు ఇచ్చిన దానికి నేను లెక్కప్ప చెప్తున్నా 10 తలాంతులను ఇచ్చాడంట. హల్లెలూయా. అలాగే 2 ఇచ్చిన వాడిని కూడా అడిగాడంట. 2 ఇచ్చిన వాడు వచ్చాడంట. వాడికి 5 ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు అనేది నసగలేదంట.
ఇదిగో నాకు నా మీద ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు. ఇదిగో ఈ 2 తలాంతులను దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున వీటిని ఇదిగో రెట్టింపు చేశాను ఇదిగో అని చెప్పి నమ్మకత్వంతో లెక్క అప్పచెప్పాడంట. హల్లెలూయా. ఇక్కడ వరకు బాగానే ఉంది. 5 ఇచ్చినవాడు 10 చేసి అప్పచెప్పాడు, 2 ఇచ్చినవాడు 4 చేసి అప్పచెప్పాడు, బాగానే ఉంది. వాళ్ళిద్దరిని కూడా యజమానుడు ఏమని మెచ్చుకున్నాడు తెలుసా? అలా నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకో ఘట్టం ఉంది. ఈ ఘట్టం ఏంటి అంటే ఒక్కడున్నాడంట. ఎవడు వాడు? 1 తలాంతు ఇచ్చినవాడు. బహుశా వీడు ఎక్కడ కూడా బయట పడలా. వాడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నేను పనికి మాలినాడు, నాకు 1 ఇచ్చావు, నీడు ఎక్కడ బయట పడలా. వీళ్ళు లోపల ఏ ఫీలింగ్ ఉందా అంటే ఒకటేగా ఏం చేస్తాంలే. మనలాగా అతి తెలివిగా ఆలోచించాడంట. ఏంటంటే అమ్మో వచ్చాడు, నేను 1 ఇచ్చాను, నేను ఎలా ఇచ్చానో అలాగే అప్పచెప్పాలి, ఎందుకు దాన్ని 2 చేసావు అని అడుగుతాడేమోనని మీలాగా మనలాగా అతి తెలివితో ఆలోచించి నా మటుకు నేను బాగుంటే చాలు, నా కుటుంబం వరకు నేను బాగుంటే చాలు, నా భక్తి వరకు నేను కాపాడుకుంటే చాలు అనుకుని ఏం చేశాడో తెలుసా? ఆ తలాంతును పాతి పెట్టేశాడు సంగమ. హల్లెలూయా. వచ్చాడంట, ఏది నీకు ఇచ్చానుగా ఏదంటే దాన్ని వెలికి పాతింది తవ్వి వెలికి తీసి ఎదుగో నువ్వు ఇచ్చింది ఇది. ఏంట్రా ఇది అన్నాడంట. అంటే నువ్వు 1 ఇచ్చావు, 1 ఇచ్చాను. ఇప్పుడు మనం కూడా ఏం చెప్తాను తెలుసా? తెలివి ఎక్కువై రేపు అవునయ్యా నువ్వు నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చావు, ఇదిగో రక్షణ కాపాడుకుని నేను జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నానని చెప్పి. ఈ ఒక్కడు కూడా అలాగే అన్నాడంట. నువ్వు 1 ఇచ్చావు, ఆ 1ని 1గానే ఇస్తున్నా, ఇదిగో నువ్వు ఎలాగిచ్చావు అలాగే అప్పచెప్తున్నా ఇదిగో అన్నాడంట. అంటే యజమానికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? సోమరి అయినటువంటి చెడ్డ దాసుడా అని. ఈరోజు అయితే ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి సంగమ. దావీదు కబురు పెట్టాడు. కబురు పెట్టినప్పుడు తెలియపరిచాడు, అయ్యా ఇదిగో నీ సేవకుడు ఇదిగో నువ్వు చెప్పావు కదా ఆ సౌలు కుటుంబీకుల్లో ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఏంటో తెలుసా? మెఫీబోషెతు. ఏంటది? మెఫీబోషెతు. ఇతడు ఎవరయ్యా అంటే ఇదిగో కుంటివాడయ్యా, ఇతని పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందయ్యా. ఇతడు ఎవరయ్యా అంటే యోనాతాను కుమారుడయ్యా అని చెప్పాడంట. హల్లెలూయా. వెంటనే దావీదు హృదయం కరిగిపోయిందంట. సింహాసనం మీద ఉన్న దావీదు, చక్కటి దేవుని కృపను బట్టి చక్కటి పరిస్థితిని అనుభవిస్తున్న దావీదు హృదయం కరిగిపోయిందంట. వెంటనే అన్నాడంట, ఇదిగో మరుక్షణం లేదా సాయంత్రానికో లేదా 1 గంటకో ఇదిగో నా ఎదుట మీరు మెఫీబోషెతును ప్రవేశపెట్టాలన్నారు. హల్లెలూయా. వెంటనే ఇదిగో వారికి ఉన్న బలగం అంతా కూడా వెళ్ళిందంట. రాజ్యం నలుదిక్కుల ప్రయత్నం చేశారంట. మెఫీబోషెతును కనుక్కున్నారంట. మెఫీబోషెతును తీసుకొచ్చి దావీదు ఎదుట నిలవబెట్టారంట. హల్లెలూయా. దావీదు సింహాసనం మీద ఉన్నాడు. చెప్పు, ఏ మెఫీబోషెతు ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పి అడగల దావీదు. ఇలా పెట్టుకుని మనలా ఏమన్నాడు తెలుసా? మెఫీబోషెతును చూడంగానే యోనాతాను దావీదు హృదయం ఎలా పెనవేయబడిందో, యోనాతాను బ్రతికి ఉండగా ఆ జ్ఞాపకం వచ్చి వెంటనే దావీదంట మెఫీబోషెతును హత్తుకున్నాడంట వెళ్ళి. హల్లెలూయా. హత్తుకోవటం మాత్రమే కాదు, మనలాగా బాగున్నారా అని మాత్రమే అడగటం కాదు, మనలాగా వందనాలు అని చెప్పడం మాత్రమే కాదు. ఏం చేశాడంటే దావీదు, ఇదిగో మెఫీబోషెతు, నేను ఇదిగో నీ తండ్రి ఇంటి వారు నాకు చేసిన ఉపకారాన్ని నేను మరువలేను. హల్లెలూయా. ఉపకారం చేశారా అపకారం చేశారండి? అపకారం చేశారు, అవునా కాదా? సౌలు తరిమాడు చంపుదామని. పాపం యోనాతాను తన వంతులో తను హెల్ప్ చేశాడు, కానీ కాపాడలేకపోయాడు, అవునా కాదా? దేవుడే కాపాడాడు అంతిమంగా. కానీ దావీదు ఎంత కృతజ్ఞత కలిగిన వాడో చూడండి. ఈ రోజున ఇదిగో మన బలము కాదు, మన శక్తి కాదు, మన భక్తి కాదు, కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే సంగమ నువ్వు నేను రక్షించబడ్డాం. హల్లెలూయా. ఇప్పటికి కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనం ఏమై ఉన్నామంటే సజీవుల లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకుంటున్నాం, ఇవన్నీ తెలియజేస్తున్నాం. కానీ ఈ కృపను మనతోనే కాక మన పక్క వారికి కూడా ఏమన్నా
పంచగలుగుతున్నానా? హల్లెలూయా. దావీదు స్థితి మారిన తర్వాత ఎక్కడ కూడా మర్చిపోలా. వెంటనే ఇదిగో పిలిపించాడు. మెఫీబోషెతు కనపడంగానే మెఫీబోషెతును హత్తుకున్నాడు. హత్తుకుని అక్కడితో వదిలిపెట్టలా దావీదు. ఏమంటున్నాడు తెలుసా? హత్తుకొని అంటున్నాడు, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని అంటారు డబుల్ బ్లెస్సింగ్ అని. ఏమండి, అసలు స్థితి మారిన తర్వాత పాత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మన తోటి వారిని మర్చిపోతారు చాలా మంది. కానీ దావీదు అది మర్చిపోకుండా పిలిపించుకోవటం మాత్రమే కాదు, పిలిపించుకుని ఇదిగో ఏదైతే తన పితరుల స్వాస్యం ఉందో అది మరలా తిరిగి వారికి ఇప్పించడం మాత్రమే, అక్కడితో ఆపేలా. ఏమంటున్నాడో తెలుసా? అది ఇప్పించడం మాత్రమే కాదు, ఇదిగో నువ్వు అది అనుభవిస్తూ కూడా నువ్వు ఎక్కడుంటావో తెలుసా? నా భోజన పళ్ళ చుట్టూ. హల్లెలూయా. వారి పిల్లలు వారి భోజన పళ్ళ చుట్టూ ఎలా ఉంటారు? ఏమండి, యోనాతాను కుమారుడును తన కుమారుడుగా చేసుకొని కుంటివాడు, అంగహీనుడు, ఇదిగో అంగవైకల్యం కలిగిన వాడు, అటువంటి వాడిని ప్రేమతో, దైవికమైన ప్రేమతో హత్తుకొని చేర్చుకొని ఇవ్వాల్సినది ఇచ్చి ఇవ్వటం మాత్రమే కాదు, ఇది మొదలుకొని నా భోజన బల్ల ఎదుట నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత ఔదార్యం. ఈరోజు నా ఇదిగో సంఘమైన మనలో ఇటువంటి దైవికమైన ప్రేమ కనబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో వందనం ముఖం ఎదురు పెడితే వందనం చెప్పడం లేదా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కాదు, హృదయపూర్వకమైనటువంటి దైవిక ప్రేమ ఒకరి పట్ల ఒకరు చూపించుకునే వారం ఉంటాం. మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇదిగో ఎదుటి వారితో దేవుని వాక్యం ద్వారా స్పందించినప్పుడు ఇప్పుడు మనలో ఆత్మకార్యం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం వెలుగుడు తోడనే వెలుగు కలిగిన ఆ వెలుగు మనలో ఉన్న చీకటిని పారద్రోలుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ చీకటి పోతుంది, వెలిగించబడతాం, లోపల ఒక ఆత్మకార్యం జరిగించబడుతూ ఉంటుంది. మరలా ఎప్పుడైతే ఆమేన్ అంటామో మరలా ఎదుట ఎవరైనా నచ్చని వారు కానీ గిట్టని వారు కానీ కనపడితే మరలా హృదయాన్ని చంపుకుని ఏమవుతాం తెలుసా? పక్కకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే సొలొమోను అంటాడు, హృదయం అన్నిటికన్నా కూడా మోసకరమే. హల్లెలూయా. మన హృదయం మనల్ని మోసం చేస్తాం. వాక్యం విన్నంతసేపు మండుతూ ఉంటాం, వాక్యం విన్నంతసేపు ఇదిగో వాక్యానుసారంగా ఇక కరెక్ట్ అయిపోవాలనుకుంటాం. తర్వాత ఏమైపోతుందంటే ఆమేన్ అనగానే మరలా ఇది ఏమైపోతుంది? త్రోవ పక్కన పడిన విత్తనమును పోలిన వారమై ఉన్నాము. త్రోవ పక్కన విత్తనం ఏమైందో తెలుసా? ఇదిగో కాకులు ఎత్తుకెళ్ళి. ఈ రోజున వాక్యం విత్తబడుతుంది విరివిగా, ఆ వాక్యాన్ని వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని మీ హృదయం అనే పలక మీద ముద్రించని కారణం చేత అపవాది ఏం చేస్తున్నాడంటే దాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అపవాది వాక్యాన్ని తీసేశాడు అనుకోండి, ఏముంటుంది హృదయంలో? చీకటే. ఏముంటుంది హృదయంలో? శరీర కార్యాలు. హల్లెలూయా. ఇది మన అనుభవం. వాక్యం విన్నంతసేపు, వాక్యానికి స్పందించినంతసేపు, వాక్యానుసారంగా మన జీవితాలను కడుక్కుంటూ ప్రార్థించినంతసేపు మన ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మరలా ఎప్పుడైతే ఇది అయిపోతుందో ఒక రోజు గడవనియండి, ఒక పూట గడవనియండి, మళ్ళీ మాడు మొహాలు వేసుకుని కనపడతా ఉంటాం ఒకరికొకరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున ప్రభువు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో, ప్రభు ఆ ప్రేమను మనం అర్హులు కాకపోయినప్పటికీ మనకు ఎలాగైతే పంచాడో అదే ప్రేమను మన తోటి జత పనివారు లేదా జత అవయవాలైనటువంటి అన్ని అవయవాలను అదే రీతిగా ట్రీట్ చేయమంటున్నాడు. హల్లెలూయా. 5 తలాంతులు కలిగిన వాడు ఎలాగైతే మంచి మనసుతో ఉన్నాడో, 2 తలాంతులు కలిగిన వాడు కూడా వాడికి 5 ఇచ్చాడు, నేను 2, నేను తక్కువ అని చూడక ఎలాగైతే నాకు ఇచ్చిన దానిలో నేను నమ్మకత్వం కలిగి ఉండాలో అలాగే ప్రభువు మీకు అనుగ్రహించిన దానిలో మీరు నమ్మకత్వం కలిగి ఉండండి. ఆ 5, 2 కలిగిన వారిని ఎలాగైతే దీవించారో ఇదిగో మిమ్మల్ని కూడా అలా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
ఒకవేళ ఈ ఉదయకాలం సంగమా మీరు ఎవరైనా ఒక తలాంతు కలిగిన స్వభావం కలిగిన వారై ఉన్నట్లయితే ఇదిగో ఆ స్వభావాన్ని ప్రభు సముఖంలో విడిచిపెట్టేయండి. ఆ స్వభావాన్ని ప్రభు చేతికి అప్పగించేయండి. దాన్ని 5 తలాంతులు కలిగిన స్వభావంగా ప్రభువు మార్చుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈ రోజున మీరు మనుషులను ఆధారం చేసి భక్తి చేయదు, దేవుని ఆధారం చేసి భక్తి చేయదు. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున ఇక్కడ నాటాడు. నాటినటువంటి మీరు మీ అవయవంగా మీరు పనిచేస్తున్నారో లేదు. ఇక్కడ దావీదు మెఫీబోషెతును కనుగొనటం మాత్రమే కాదు, పిలిపించడం మాత్రమే కాదు, ఇదిగో దగ్గరికి చేర్చుకోవటం మాత్రమే కాదు, చేర్చుకుని ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అయ్యా, నీ పితరుడైనటువంటి సౌలు ఏదైతే ఉందో అదంతా కూడా నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు అనుభవించు. నువ్వు అనుభవించడం మాత్రమే కాదు, నీకు కాళ్ళు లేవు కదా, ఎదుగో నువ్వు అవిటివాడివి కదా, నీకు ఇబ్బంది కదా, నువ్వు నిత్యము కూడా ఎక్కడుండు? నా బల్లెందు. హల్లెలూయా. ఎంత ఆధిక్యత! ఇంత ఆధిక్యత దావీదు ఎందుకు ఇస్తున్నాడంటే, ఇదిగో దావీదు హృదయానుసారుడు అని సాక్ష్యం పొందుకున్నాడు. హల్లెలూయా. ఇలాంటి అన్ని అంశాలు జరిగినటువంటివి, జరగబోయేటటువంటివి దేవుడు దావీదు విషయంలో తెలిసి ఉన్నాడు గనక ఏమంటున్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పు. ఈ రోజున ఒక అవయవంగా ఈ సంఘానికి, ఈ శిరస్సుగా, క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి ఈ శరీరానికి నువ్వు నేను ఒక అవయవంగా ఉన్నా. మరి మన తోటి అవయవాల పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వారమే ఉన్నాం, ఎంత బాధ్యత కలిగిన వారంగా ప్రవర్తిస్తున్నాం. మన తోటి అవయవాన్ని ఎంతవరకు మన అవయవం వలె సహకరించేదిగా, మన అవయవం వలె ఉండటానికి మనం ప్రయాసపడతాం. ఈ రోజున సంఘంలో కూడా నిన్ను నన్ను అందుకే దేవుడు ఉంచాడు. నిన్ను నన్ను అందుకే ఒక అవయవంగా ఉంచాడు. మరి బాగున్నటువంటి అవయవం అనబడిన నేను, ఇదిగో రానటువంటి అవయవం, కృంగిపోయినటువంటి అవయవం, వెనకబడిపోయినటువంటి అవయవం, లోకంలో జారిపోయినటువంటి అవయవం కొరకు నేనెంత ప్రయాసపడతాను. ప్రార్థన చేస్తున్నామని మాత్రం మాట్లాడద్దు దయచేసి. ప్రార్థనే, ప్రయత్నం. ప్రార్థన చేస్తే సరిపోతుందని చెప్పలేదుగా. ఏమంటున్నాడు మార్కు సువార్త 16:16లో? మీరు ఇదిగో సమస్త లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు అన్నాడు, అందరిని అన్నాడు. అంతేగాని ప్రార్థించే వారికి మినహాయింపుగా మిగిలిన వారు అన్నాడా? అంటే నేను ప్రార్థన చేసేవారిని తప్పు పట్టట్లా. ప్రార్థన చేయాలి. ఇంకోటి చెప్పనా, ఇదిగో ఒక అవయవం ప్రార్థన చేస్తుంది, మిగిలిన అవయవంగా మనం ఇదిగో నశించిపోతున్న వారిని వెనక ప్రార్థిస్తున్నటువంటి అవయవంతో కలిసి క్రియానుసారంగా నశించిపోతున్న అవయవాన్ని ఒక అవయవంగా మనం ప్రభువులో కనపరచగలుగుతున్నాం. ఇలా అన్ని రీతులుగా మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే కదా అన్నదమ్ములు 2 ఉన్నారంట ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయాలు. ఇద్దరిని దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏమడుగుతున్నాడు? నీ తమ్ముడైనా అన్నని అడుగుతున్నాడా లేదా? ఈ రోజున రానటువంటి వారు, మానేసినటువంటి వారందరూ కూడా తమ్ముళ్ళు, సైలేళ్ళు. ఈ రోజున వచ్చిన మనందరం కూడా అన్నలు, అక్కలు. ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడ, నీ చెల్లి ఎక్కడ? దానికి నీ సమాధానం ఏంటి సంగతి? ఆ రోజున కయ్యను తడబడుతున్నాడు. ఆ రోజున ఇదిగో తమ్ముడి గురించి అంటున్నాడు, నేను నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలన్నా? ఈ రోజు నువ్వు నేను అలా అనకపోయినా మనుషులు అదే ఫీలింగ్ తో ఉన్నారు. ఇది కృపాకాలం కనుక దేవుడు ఇంకా కూడా మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ అవకాశాన్ని సంగమా జార విడవద్దు దయచేసి. ఎక్కడ కూడా దైవికమైన క్రమం విషయంలో, దైవికమైన దేవుని సన్నిధి విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని మందిర క్రమం విషయంలో ఎక్కడా కూడా మనం కయ్యను వంటి స్వభావం కలిగిన వారంగా ఉండవద్దు సంఘం. అదంత మాత్రం మనకు మంచిది కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు అనుగ్రహించేటటువంటి నూతన క్రియ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంగా మనం స్వతంత్రించుకోవాలంటే కయ్యను వంటి స్వభావం మనలో ఉందేమో దాన్ని విసర్జించమంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్వభావం విసర్జించుతామో అప్పుడు మనం దీవించబడిన వరుసలో ఉంటాం. హల్లెలూయా. అందుకే ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఎలాగైతే శరీరానికి అన్ని అవయవాలు ప్రాముఖ్యమైందో సంఘంలో ప్రభువు కూడా అందరూ ప్రాముఖ్యమైన వారు. చిన్నపిల్ల శ్రేష్ఠ మొదలుకొని పెద్దవారైనటువంటి కోటరత్నమ్మ అమ్మ వరకు దేవునికి అందరూ కావలసిన వారు, దేవునికి అందరి కుటుంబాలు కావలసినవి.
మరి ఇప్పుడు కావలసినటువంటి దేవునికి ఇష్టురాలుగా నువ్వు నీ కుటుంబం ఉండగలుగుతాందా? ఒకసారి ఆలోచన చేసుకో. ఉదయకాలం ప్రభు మరొకసారి మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ఎలాగైతే అవయవాలు అనేకమై ఉన్నప్పటికీ అనేకమైన అవయవాలు ఎలాగైతే ఒక శరీరంగా అమర్చబడినవో అలాగే మీరందరూ కూడా క్రీస్తు అనే శిరస్సుకు మీరు అనేక అవయవాలైన మీరు ఇదిగో శరీరంగా అమర్చబడిన మనం శిరస్సుకు మహిమకరంగా ఉంటున్నామా లేదా మన వ్యక్తిగత మహిమకు మనం ఉంటున్నామా? దావీదు ఎలాగైతే ఇదిగో మెఫీబోషెతును హక్కును చేర్చుకోవటం మాత్రమే కాదు, తాను బ్రతికి ఉన్నంత కాలం తన భోజన పళ్ళ దగ్గర ఎలాగైతే ఉండమని దీవెనకరంగా మలచాడో, ఈ రోజున నువ్వు నేను కూడా మన తోటి వారికి మన దేవుని సన్నిధికి రానటువంటి వారికి మనం కాయు వారమని గుర్తుపెట్టుకుని ఆ రీతిగా మనం బాధ్యత కలిగిన పాత్రలో పెద్దన్న పాత్ర పోషించగలుగుతున్నాము దేవుని సన్నిధి. మీటింగ్ చెప్పమంటే పెద్దక్క పాత్ర పోషించాలి, మీటింగ్ చెప్పమంటే పెద్దన్న పాత్ర పోషించాలి. లోక సంబంధమైన వాటన్నిటిలో పెద్దక్క పాత్ర. కుటుంబంలో ఏదన్నా జరిగింది, సంఘంలో ఏదన్నా జరిగిందా, పెద్దన్న పాత్ర ఇస్తే ఎంత తబ్బిపోయిపోతాము. మొట్టమొదట దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఈ చిన్న దాని యందు ఈ చిన్న విషయం ముందు నమ్మకస్తులుగా ఉంటారో వారిని పెద్దవాటి మీద కూడా నమ్మకస్తుంది కదా. ఏంటా చిన్నది? నిన్ను వలె నీ పొరుగు వారు ప్రేమించే అనుభవం. ఏంటా ప్రేమ? ఇదిగో నీ వలె రక్షించబడి ఆగిపోయిన వారు, నీ వలె రక్షించబడి లోకంలో జారిపోయిన వారు, ఇదిగో నీ వలె రక్షించబడి మందిరానికి రానటువంటి వారు ప్రేమించగలుగుతున్నావు? ప్రేమిస్తున్నావు అండి, అందుకే ప్రార్థన చేస్తాం. ప్రేమించి ప్రార్థన చేయడం కాదు, ప్రేమించి ప్రార్థన చేస్తున్న నీవు అన్ని జనులకి ఏమి వెళ్ళట్లేదే, సువార్తను ప్రకటించట్లేదే, వారి ఇంటికి వెళ్ళి వారిని ఆదరించి వారిని బలపరిచి ఏమైనా తీసుకురాగలుగుతున్నావు? హల్లెలూయా. ఈ రోజున ఏ కొరతతో ఆగిపోయారు, ఏ ప్రతికూలతతో ఆగిపోయారు? ఈ రోజున సమృద్ధిగా దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎదుగో కొరతలో ఉన్నటువంటి సహోదరు కొరకు మనం ప్రయాసపడగలుగుతున్నామా? ఈ ప్రయాస వ్యర్థంగా పోదంట. ఈ ప్రయాస భూలోకమందే కాదు, పరలోకమందు కూడా రెట్టింపు అవుతుందంట ఈ ప్రయాస. హల్లెలూయా. ఆ ప్రయాస అంతా కూడా ప్రభు ఎదుట ఉంటుందంట. హల్లెలూయా. దానికి తగ్గ ప్రతిఫలం ఆయన అక్కడ ఇస్తాడంట. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కావాలనుకుంటున్నట్లయితే నీ పాత పద్ధతి, నీ పాత విధానం ఏదైతే ఉందో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునే విధానం, దాన్ని దేవుని ఎదుట అడిగి ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏమవుతాడు తెలుసా? కనికరించబడు. ఒకవేళ నువ్వు దేవుని కనికరం కావాలనుకుని వచ్చావేమో, ఆ కనికరం కావాలనుకుంటున్నట్లయితే నీ నోటితో పలకటం కాదు, నీ హృదయం ఏమవ్వాలంటే కుమ్మరించబడాలి. ఎప్పుడైతే ఇటువంటి అనుభవంతో ఆయన సన్నిధికి వస్తావో అప్పుడు నీ మనవులన్నీ కూడా ఆలకించబడతాయి. హల్లెలూయా. దేవుని వాక్యం మన వెనుకడిలో దీవించును గాక.